హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, రండి వీడియో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోవాలండి, పింక్ షేడ్లోకి రావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అనేది బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్ అనేది మగ్గిపోయింది. తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం అంత కలిసేలా బాగా తిప్పుకోవాలండి. ఈ పెరుగు అనేది బాగా క్రష్ అయ్యేలాగా చక్కగా తిప్పుకోవాలి. పెరుగు కూడా కుక్ అయిన తర్వాత చికెన్ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పుకొని మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. కొంచెం నేను ఇక్కడ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలండి. నేను ఇక్కడ చికెన్ ఫ్రై పీస్ కర్రీలోకి బగారా రైస్ అనేది కాంబినేషన్గా తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలండి. నూనె అనేది పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. నా వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ టేస్ట్ చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ముక్క చాలా బాగా కుక్ అయింది, చూశారు కదా. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి, అంతే సింపుల్. బాయ్.